మెదక్ జిల్లా కొల్చార మండలం ఎనగండ్ల గ్రామంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం సంగారెడ్డి శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో మనగుడి ధార్మిక కార్యక్రమాన్ని గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం ఎంపీపీ కొరబోయిన మంజుల కాశీనాథ్ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గోమాత పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుంకుమార్చన, పుష్పార్చన, వేద మంత్రోచ్చరణలో నిర్వహించారు. మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెంబుకు ఒకవేళ కంకణం లేకపోతే బంతి పూలు కట్టిండ్రు, అదేనే సరిపోతుంది. పెట్టారా? కట్టిన తర్వాత దానిపైన కుడి చేతిని మూత మూసినట్టు చేయి పెట్టండి. కుడి చేతిని మీ కుడి చేతిని మూత మూసినట్టు పెట్టి మీ నెత్తిని కొంగురు వేసుకొని మీ మనస్సులో లక్ష్మీ అమ్మవారిని కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేయండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత ముక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపావు సుందర. వేలు వేసుకొని ప్రాణాయామం చేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూంబారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ సత్యం తేన పరిశుద్ధయామి అమృతమస్తు అమృతోపస్థానమసి. చుట్టూ పసుపు వేయండి. పసుపు పూసి 5 కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు పసుపులు పెడతారు, మల్లెపూలు పెడతారు, కట్టుంటే వదిలిపెట్టండి. చెంబుకి మీ దగ్గర ఉన్నటువంటి చెంబుకి పూసిన తరువాత 5 కుంకుమ బొట్లు పెట్టండి. పెట్టి పెట్టిన తర్వాత దానికి కూడా ఒక కంకణం కట్టండి. ఐశ్వర్య, ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధ్యర్థం నానా విధ గ్రహచార దోష నివారణార్థం సకల విధ మనో వాంఛ ఫల సిద్ధ్యర్థం వాపి కూప తటాక జలాశయ సమృద్ధ్యర్థం నూతన